హలో అండి విజ్ఞాన్ గారు. త్రివిక్రమ్ గారి కొడుకు ఈ మధ్య కాలంలో ఈ వారసత్వంగా మనం చూస్తూ ఉంటే పిల్లలందరూ తెర మీద కనిపిస్తున్నారు. అవునా? బాగా నటిస్తున్నారు కూడా. ఇప్పుడు త్రివిక్రమ్ గారి కొడుకు కూడా అలానే సినిమా తెర మీద కనిపిస్తాడేమో అని అనుకున్న వాళ్ళకి తెర వెనుకే ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారట. అండ్ త్రివిక్రమ్ గారు కూడా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన దగ్గర శిష్యరికం కాకుండా వేరే వాళ్ళ దగ్గర శిష్యరికం పెడుతున్నారు. ఎవరు ఏంటి అనేది తెలిసి తెలియకుండా రివీల్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. త్రివిక్రమ్ వాళ్ళ అబ్బాయి రిషి తనకు కూడా తన నాన్నలాగా పెద్ద డైరెక్టర్ అవ్వాలని ఉంది. కాకపోతే వాళ్ళ నాన్న దగ్గర చేయడం ఆయనకి ఇష్టం లేదు. కొడుకు ఇష్టం లేదా? ఆయనకే ఇష్టం లేదు. ఓపెన్గానే చెప్తాడు తను కూడా. ఎందుకంటే ఏముంది నాన్న నువ్వు చేసేది, నీకు మహా అయితే 2 ఇల్లులు ఇస్తే చాలు, మొత్తం కథంతా లాగించేస్తావు. పోను అన్ని ఇల్లులు అయిపోయాయి అనుకో, మేము ఇంకా కొత్త కథలు ఎత్తుకోవడానికి కొంపలు కూడా దొరకవు మాకు. సో లెట్ మీ గో సమ్ వైల్డ్గా చేస్తాడు. ఇప్పుడు సందీప్ వంగా ఉన్నాడు, రుడ్గా వైల్డ్గా చేస్తాడు. గౌతమ్ ఉన్నాడు. వీళ్ళందరి దగ్గర నేను ఏదో ఒకటి నేర్చుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ మన సందీప్ వంగా విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక సినిమా ఉంది. దానికి ఈయన వెళ్తున్నాడు. సందీప్ వంగా సినిమా అంటే అమ్మ ఇప్పుడు అర్జున్ రెడ్డిలో ఇంత మోతాదు రక్తపాతం, యానిమల్లో ఇంత మోతాదు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే విజయ్ దేవరకొండ అంటే అమ్మో ఇంకెంత ఉంటుందో. ఇక మొత్తం రెడ్డే సినిమా అంతా. మనుషులన్నా కనబడరో కానీ వచ్చింది అంటే మళ్ళీ నేను వైరల్ అయిపోతానేమో. ఇంకా ఆ తర్వాత ఇంకేం చేస్తారు వీళ్ళిద్దరూ కలిపి సీన్లు. నేను గొప్పగానే చెప్తున్నా, ఏమనట్లా. నేను గొప్పగా చెప్పట్లేదు, నేను సినిమాలో ప్రేక్షకులు అనుకున్నా చెప్తున్నా. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా నిన్న టూ మచ్ చూపించారు అర్జున్ రెడ్డిలో. మరి ఎందుకు అది అట్లా అయిందో. అమ్మ నువ్వు అర్జున్ రెడ్డిని ఎలా అంటున్నావు? యానిమల్ చూడలేదా? ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మార్కో సినిమా చూస్తే ఇంకా అది అద్భుతం, అంతకు మించి. నేను ఓన్లీ రక్తపాతం గురించి మాట్లాడట్లేదు, సీన్స్ గురించి వైల్డ్ వైల్డ్ గా హ్యూమన్ అంటే బలహీనతలను చాలా అసహ్యంగా చూపించారు. అలా కూడా ఉంటారు మా అలా ఉంటారు సమాజం. ఎక్కడో మూల దట్టు డాక్టర్లు అసలుకే ఉండరు. పిలిచిన అందరినీ పిలుస్తారా అమ్మాయిల్ని? ఒక రకంగా చెప్పాలంటే అది ఆ కంటెంట్ ఎట్లా ఒప్పుకున్నారో అర్థం కాదు. చాలా అసహ్యంగా ఉంటాయి కొన్ని సీన్స్. అదే నిజమే, నిజం. అదే భయం అవుతుంది నాకు. యానిమల్ లో కూడా కొంచెం ఆ టైప్ ఆఫ్ జోడిచ్చారట. నేను అంత క్లియర్ గా నేను చూడలేదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆల్రెడీ ఇంకా వైల్డ్ గా తయారయ్యి కింగ్డమ్ చేస్తాడు. సగం సినిమా అంతా ఓన్లీ ప్యాంట్ తోనే ఉంటాడు. అప్పుడు మోటివేషన్ చొక్కా కూడా ఉండదని అన్నారు. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మరి ఇంకేమన్నా కింగ్డమ్ కూడా అలాగే ఉంది. మరి ఉంచుతారు బట్టలు ఉంచరు అనేది భయం. కింగ్డమ్ కూడా అలాగే ఉంది. ఇదో రకం చాలా వైల్డ్ గా ఉన్నాడు అనమాట. అండ్ సందీప్ వంగా ఆల్రెడీ తన వైల్డ్నెస్ ఇంకా పెంచుతానే ఉన్నాడు. సో ఇప్పుడు సందీప్ వంగాని మించి వేరే వాడు ఒకడు తయారయ్యాడు. మార్కో వచ్చింది. మార్కో సినిమా అడుగడుగున విపరీతమైన రక్తపాతమే. చూసారా మీరు ఆ సినిమా? నేను ఇంతే చూసాను. నేను ఆ జోలికి వెళ్ళలేదు. చెప్తా వినండి. ఇంతే చూసాను, ఎక్కువ చూడలేదు సినిమా. ఒక 5 to 10 minutes చూసాను అంత. ఊరికి అట్లా టైం దొరకదు కదా మనకి. లోపు టైం అయిపోయింది, ఆఫ్ చేసి వచ్చేసాను. ఆ 10 నిమిషాల కథ చాలా బాగుంది. తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. అవునా? అదే చెప్తున్నా. అయితే 10 నిమిషాలు చూసి వదిలేసావు నువ్వు. రిమోట్ మన చేతిలో ఉంటుంది, తిప్పేసుకోవచ్చు. కానీ కథ చాలా బాగుంది. ఒక మనిషిని ఇలా తీసుకుని వెళ్ళి, అదే చెప్తున్నాను, ఒక యాసిడ్, ఇప్పుడు మనం అక్వేరియంలో వాటర్ వేసినట్టు యాసిడ్ ఉంటుంది. ఒక బ్లైండ్ అబ్బాయి ఏదో ఒక మర్డర్ చేసినట్టు చాలా ఇంటెలిజెంట్ బ్రిలియంట్ ఉంటాడు. ఆ అబ్బాయిని ఇలా ఎత్తి ఆ యాసిడ్ టబ్లో పోసేస్తారు. ఇక చూసుకు ఎట్లయిపోయి ఓన్లీ బోన్సే మిగులుతాయి. అది చాలా బాగుంది, లైన్ చాలా బాగుంది. చూడలేదు అంటే కథ నీకు చెప్పే అంత వైల్డ్ గా. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఎలా ఉంది వైల్డ్నెస్ అని. ఇది మా నాన్న దగ్గర లేదు, నేను నేర్చుకోవడానికి వెళ్తా అని కానీ ఇంకో రిషి తయారయ్యాడు. అది వైల్డ్నెస్ ఉంది కాబట్టి మనం ఇన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. నాకు ఇంకేదో మాట్లాడాలనిపిస్తుంది. అదే నార్మల్ గా ఉంటే మన ఇద్దరు మాట్లాడుకోలేం. మీకు బోర్ కొడుతుంది, నాకు బోర్. అవును, లేదులే. కానీ అబ్బాయి బాగానే ఉంటాడు. త్రివిక్రమ్ గారి మొహమే ఉంటది రిషికి. కొంచెం డీసెంట్ గా ఉంటాడు, కళ్ళజోడు పెట్టుకొని. అంటే లైక్ డీసెంట్ గా ఉన్న వాళ్ళే వైల్డ్ సినిమాలు తీస్తారు. మన శేఖర్ కమల లాగా ఉంటాడు. అదే అంటున్నాను, ఇలాంటి వాళ్ళే వైల్డ్ సినిమాలు బాగా తీయగలుగుతారు. సో ఈయన ఇవన్నీ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి చాలా సినిమాలు చేస్తున్నాడు. మరి ఈయన డైరెక్టర్ అయితే ఏం తీస్తాడో అనేది చాలామందికి వెయిటింగ్లో ఉంది. ఎందుకంటే
చాలా అగ్రెసివ్ డైరెక్టర్స్ దగ్గర ఇతను జాయిన్ అయ్యి అవన్నీ నేర్చుకుంటున్నాడు, ఆ స్క్రిప్ట్లో భాగం అవుతున్నాడు. అప్పట్లో విశ్వనాథ్ గారి దగ్గర, బాపు రమణ గారి దగ్గర, వీళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడేవారంట. అంత కట్టు ఆ తర్వాత వాళ్ళు కూడా అలాగే సినిమాలు తీశారు. ఇప్పుడు మన తనికెళ్ళబర్ని, జనార్దన మహర్షి వాళ్ళ సినిమాలు అలాగే ఉంటాయి. కొంతమంది విఠలాచారి గారి దగ్గర, ఎందుకంటే ఆ డూపులు ఆ మోపులకి అవి నేర్చుకోవడం కోసం అంట. ఇప్పుడు అందరూ సాఫ్ట్గా కూల్గా, అదేదో సినిమాలో వి లవ్ బ్యాడ్ బాయ్స్ అన్నట్టు కూల్గా అటువంటి ఎవరికి నచ్చట్లేదు, వైల్డ్గా ఉంటేనే నచ్చుతుంది. అలా తయారయ్యారు మరి. సో అందుకు ఇప్పుడు ఈయన కూడా అలాంటిది ఏదో నాకు తెలిసి తన మైండ్లో రస్టిక్ స్టోరీ ఏదో అనుకొని ఉంటాడు. దాన్ని ఎటు మలిస్తే బాగుంటుందో అనే దానికోసం మహామహుల దగ్గర కొంచెం శిశరికం చేశాడు అనుకో, 2 నెలలు ఇంటికి వస్తే ఆ స్క్రిప్ట్ బాగా వస్తుంది అన్న ఫీలింగ్లో ఉన్నాడేమో అనిపిస్తుంది. తీయొచ్చు తన మీద. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ప్రొడ్యూసర్ కూడా, హీ కెన్ ప్రొడ్యూస్ మంచి స్టోరీతో ఈయన వస్తే. ఇప్పటి వరకు ప్రొడ్యూసర్ కాకపోతే కొడుకు కోసం ప్రొడ్యూసర్ అవుతారు 100%. అండ్ ఇంకొకటి, త్రివిక్రమ్ గారి కథలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ గానే ఉంటాయి. అందుకే ఈ అబ్బాయికి కొంచెం రెస్ట్రిక్ట్ కావాలనిపించి సందీప్ పంగ దగ్గరికి వెళ్ళాడు డైరెక్ట్. అండ్ ఈ అరవింద సమేత సినిమా ఎవరిది? మన ఏంది అరవింద సమేత త్రివిక్రమే కదా. అందులో కాస్త చూపించారండో, గుర్తుందా? వైల్డ్నెస్ మాటలతో పాటుగా. అంటే అప్పటికి ఎన్టీఆర్ ఒక ఇమేజ్ తో వస్తున్నాడు కాబట్టి ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన ఆయుధంతో వచ్చాడు. అందుకు ఇందులో కూడా ఏదో ఇవ్వాలని ఇచ్చాడు. త్రివిక్రమ్ గారు అలా కూడా చూపించగలరు. ఇప్పుడు చూసాం అనుకోండి, ఏదో ఒక ఫైట్ మాత్రమే కాస్త సుదీర్ఘంగా ఉంటది తప్పితే, అది కూడా కథలో భాగంగా ఏముండదు, ఫ్రీగా వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. అయితే ఒక ఇల్లు లేదా ఒక అందమైన ఆఫీస్, అంతే. ఇటు నుంచి అటు వెళ్తారు, అటు నుంచి ఇటు వెళ్తారు, అంతమించి ఏమీ ఉండదు. అటు కథ రన్ అయిపోతుంది. అలా వైకుంఠపురంలో కూడా ఇంటి చుట్టూ తిరిగింది. అక్కడ కూడా ఫైట్లు ఉన్నాయి, కానీ చూసారా ఫస్ట్ ఫైట్ వాళ్ళ చెల్లి చున్నీ కోసం తీసుకొచ్చిన చాలా అందమైన ఫైట్, అది వైల్డ్ ఫైట్లు కాదు. బట్ అరవింద సమేత సిత్తరాల సిరపడు ఫైట్ కూడా అలా క్యూట్ గానే ఉంటది. అదే అంటున్నా, అందమైన ఫైట్లు, వైల్డ్ ఫైట్లు కాదు అవి. ఈ అరవింద సమేతలో కొంచెం పెట్టారు, అంటే త్రివిక్రమలో కూడా జోనర్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ మరి ఇంత వైల్డ్ గా లేరు పాపం ఆయన. మరి అబ్బాయి ఎందుకో వైల్డ్ గా తయారవ్వాలని మనందరికీ కూడా వైల్డ్నెస్ ఉంటేనే నచ్చుతుంది జనాలకి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లో ఆయన తీయబోయే వైల్డ్ సినిమా ఏంటనేది చూడాలి. అది ఇంకెంత భయంకరంగా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.